హాయ్ గైస్, కొంచెం వాయిస్ బాగాలేదు. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కోల్డ్ ఫీవర్ ఉంది. సో అడ్జస్ట్ అయిపోండి. ఇక మనం ఈరోజు పంచతంత్ర కథల నుండి విగ్రహతంత్రం గురించి తెలుసుకుంటున్నాం కదా. దానిలో ఈరోజు మనం 38వ ఎపిసోడ్ చాకలివాణి కథని తెలుసుకుందాం. గాడిద మరియు చాకలివాణి కథ. అనగనగా ఒక ఊరిలో ఒక చాకలివాడు ఉన్నాడు. అతనికి ఒక గాడిద ఉంది. దానిని బాగా మేపేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు అతను. రాత్రి సమయంలో ఆ గాడిదకు పులితోలు కప్పాడు. పంట చేల వైపు పంపించేవాడు. ఎందుకంటే అక్కడ పొలాలకి కాపలాగా కూర్చున్నవారు అటువైపు వచ్చిన గాడిదను చూసి పులి అనుకుని భయపడేవారు. దాని జోలికి కూడా వెళ్ళేవారు కాదు. అప్పుడు ఆ గాడిద ఆ పొలంలోకి వెళ్ళి బాగా తిని బలిసిపోయింది. ఇలా కొంతకాలం గడుస్తూ ఉంది. పులి పొలాల్లో పడి గడ్డి మేస్తూ ఉండటం అంతు చిక్కకుండా ఉంది ఒక రైతుకి. ఎక్కడైనా పులి మనుషుల్ని చంపుతుంది కానీ మనుషుల్ని ఏమి చేయకుండా వెళ్ళి గడ్డెందుకు మేస్తోంది అసలు? ఈ సంగతి ఏంటి తెలుసుకుందాం అనుకొని ఆ రైతు తెగించేశాడు. ఎలా అయినా సరే మన పంట పొలంలో మన పంట పొలాల్ని నాశనం చేస్తున్న ఆ పులిని చంపి తీరుతాను అని నిర్ణయించుకున్నాడు. ఆ పంట పొలంలో దానికి తగ్గట్టు ఒక బూడిద రంగు దుప్పటి కప్పుకొని పొలం గట్టున చెట్టు నీడను కూర్చున్నాడు, దానికి కనపడకుండా. ఆ నీడలో కలిసిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాడు. ఆ గాడిద పులి ముసుగు వేసుకున్న గాడిద వచ్చేదాకా బాణాన్ని ఎక్కుపెట్టి ఉంచుకున్నాడు. భుజాన అమ్ములు కూడా తగిలించుకున్నాడు. రాత్రి అయిపోయింది. పులితోలు కప్పుకొని ఉన్న గాడిద అక్కడికి చిన్నగా వచ్చింది. పొలంలో పడి దాని ఇష్టానుసారంగా మేస్తూ ఉంది. మేస్తూ మేస్తూ గట్టున చెట్టు నీడలో ఉన్న బూడిద రంగు దుప్పటి కప్పుకొని ఉన్న రైతును చూసింది మధ్యలో. అయితే అతన్ని రైతు అనుకోలేదు. తనలాంటిదే గాడిద అక్కడికి వచ్చిందేమో మేయటానికి, తనలాగే వచ్చిందేమో అనుకుంది. కాని అది పులి వేషంలో ఉన్నది అన్న సంగతి దానికి తెలియదు కదా. వెళ్లి పలకరిద్దాము అనుకుని పెద్దగా ఓండ్ర పెట్టింది. ఒక్కసారిగా ఆ ఓండ్ర వినిన రైతు ఆశ్చర్యపోయాడు. ఓహో, అయితే ఇన్ని రోజులు మా పొలాల్ని తింటుంది పులి కాదన్నమాట, పులితోలు కప్పుకున్న గాడిదన్నమాట. దీనికి ఇన్ని రోజులు మేం భయపడ్డామా అని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. బాణాన్ని ప్రయోగించేశాడు. ఆ గాడిద ఆ బాణం దెబ్బకి అక్కడే కుప్పకూలిపోయింది. ఇంకేముంది, ఆ గాడిద చనిపోయింది. ఆ గట్టున కూర్చున్న రైతు గాడిద అనుకోకుండా, ఒకవేళ అనుకున్నా కూడా నాకెందుకు అనుకొని తన పనేదో తను చేసుకుని ఉండుంటే ఈరోజు గాడిద బతికి ఉండేది కదా. ఆ పొలం యజమాని రైతు దగ్గర నుండి బాణం దెబ్బ తగిలి ఉండేది కాదు కదా అంటూ ఈ కథనంతా కొంగ హంసక చెప్తూ ఉన్నాడు. నోరు మూసుకొని పడి ఉంటే రైతు భయపడి ఉండేవాడు కదా. పులులు గడ్డి కూడా మేస్తాయని బెదిరిపోయేవాడు. కాళ్ళు చేతులు ఆడక బాణాన్ని వేసేవాడు కాదు. గాడిద కూడా బతికిపోయేది. అనవసరంగా నోరు విప్పి ఎదురుగా తన స్నేహితుడు వచ్చిందనుకుని మాట్లాడేసింది. చచ్చిపోయింది. అందుకే మనది కాని చోట మాట్లాడరాదు అని అన్నాడు. హంస, మరి నీవు పక్షుల మీద తిరగబడ్డావు అన్నావు కదా, ఎదురు దాడి కూడా చేశానన్నావు కదా, మరి తర్వాత ఏం జరిగింది అని కొంగని హంస అడిగింది. జరిగిందంతా తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. కృతజ్ఞుడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? మా దేశం వచ్చి మా రాజునే తిడతావా? మమ్మల్ని ఏమనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు? మమ్మల్ని మేము నెమలి రాజుకి సైనికులం, నిన్ను చీల్చి చెండాడుతాం అని ఆ పక్షులు నాతోటి అన్నట్టుగానే మీద పడి ముక్కులతో పొడిచి పొడిచి చంపేసేలా ఉన్నాయి. నేను తప్పించుకుందామని చాలా ప్రయత్నించాను, కాని వీలు కాలేదు. గాయాలు పాలై నిలుచున్నాను.
అప్పుడైనా హంసరాజేమిటి మెత్తదనానికి మారు పేరు. హంస దానికి ఎవరూ భయపడతారు. రాజంటే భయపడాలి కాని భయం లేదంటే రాజు మాట వినేది ఎవరు? మాట విననప్పుడు పరిపాలన ఎలా సాధ్యం అంటూ నిన్ను కూడా గేలి చేశాయి మహారాజా అని కొంగ హంసతో చెప్పాయి. మరొకప్పుడు ఇలాగే వేరొక రాజు గురించి కూడా నేను చెప్పాలి అనుకున్నాను. పెద్ద పళ్ళు చెట్టు కింద నిలబడితే నిలబడాలి, లేదంటే అసలు చెట్టు కిందే నిలబడకూడదు అంటూ కొంగ కొన్ని నీతులు చెప్పింది హంసరాజుకి. అలాంటి హంసరాజు లాంటి వాడిని సేవించే దానికంటే ఆకులు అలము తినడం మంచిది, అడవిలో పడి ఉండటమే మేలు అని అవన్నీ నాకు హితవు చెప్పటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి అని చెప్పగానే ఈ మాటలన్నీ విని హంసరాజు ఏం చేస్తాడో రేపటి రోజుల్లో మనం తెలుసుకుందాం అంటూ అవి నన్ను ఎద్దేవే చేశాయి అని ఆ కొంగ హంసతో చెప్తూనే ఉన్నాడు. నేను ఎంత చెప్పినా కూడా ఆ పక్షులు నా మీద వెంట పడుతూ తిరగబడుతూ నిన్ను కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాయి మహారాజా అని ఆ కొంగ హంసతో చెప్పుతూ ఉంది. హాయ్ గైస్, ఈరోజు మనం చాకలివాడు పులి వేషం వేసిన గాడిద కథని విన్నాం కదా. రేపు ఈ కొంగ హంసతో మరి ఇంకా ఎన్ని కథలు చెప్తుందో చూద్దాము. దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. రాత్రి ఈరోజు కూడా నేను మీసాల అబ్బాయి అని ఒక పాటని అప్లోడ్ చేశాను. వీలైతే ఆ పాటను విని ఎలా ఉందో చెప్పండి. మరియు ఇంకా జలుబు తగ్గలేదు, కొంచెం వాయిస్ క్లియర్గా లేదు, అడ్జస్ట్ అయిపోతారు కదా. ఓకే, ఉంటాను. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఇక మీదటి కూడా చేస్తారని ఆశిస్తూ బాయ్.